ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. మనం భాగవతం గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా నిన్న 6వ అధ్యాయంలో కొంతవరకు తెలుసుకున్నాము. ఆ మిగతాది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతలో వ్యాసుని కుమారుడైన శుక మహర్షి అక్కడికి వచ్చాడు. నారదుడు మొదలగు వారు శుకునికి నమస్కరించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించారు. ఒక ఉన్నత ఆసనము మీద కూర్చోబెట్టారు. అప్పుడు శుకుడు వారితో ఇలా అన్నాడు: మహానుభావులారా, ఈ భాగవత పురాణము వేదము అనే కల్పవృక్షమునకు కాచిన పండు. శుకుడు అనే నేను ఈ ఫలమును నా తండ్రి వ్యాసుని ముఖత మొదట ఆస్వాదించాను. ఈ ఫలము మొత్తము ఆస్వాదించతగ్గదే. మానవుని శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు ఈ ఫలము ఆస్వాదించతగ్గదే. వ్యాసముని రచించిన ఈ భాగవతములో నిష్కామ కర్మ అనే పరమధర్మము గురించి చెప్పబడింది. సత్యము గురించి చెప్పబడింది. దీనివలన తాపత్రయములు నశించిపోతాయి. భాగవతమును చదివితే ఇతర శాస్త్రములను చదవనవసరం లేదు. దీనిని వినిన వారి మనసులలో భగవంతుడు కొలువై ఉంటాడు. ఈ భాగవతము 18 పురాణములలో తిలకము లాంటిది. ఇందులో జ్ఞానము విజ్ఞానము గురించి విపులంగా చెప్పబడింది. దీనిని చదివితే భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలుగుతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో భాగవత పురాణమును చదివిన వారు, విన్నవారు ముక్తిని పొందుతారు. ఈ భాగవతము స్వర్గలోకములో కానీ, వైకుంఠములో కానీ, సత్యలోకములో కానీ, కైలాసంలో కానీ లభించదు. కేవలం మానవులకు లభించిన పెన్నిధి భాగవతము అని శుకుడు చెప్తాడు. శుకుడు ఈ విధంగా చెబుతూ ఉండగానే ఆ సభలోకి ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు, వారితో పాటు శ్రీహరి అక్కడికి వచ్చారు. నారదుడు వారందరినీ అర్ఘ్యపాద్యములతో పూజించి ఉచిత ఆసనములను సమర్పించాడు. ఈ వింత చూడటానికి కైలాసము నుండి పార్వతీ సమేతంగా మహాశివుడు, సరస్వతి సమేతంగా సత్యలోకము నుండి బ్రహ్మ అక్కడికి వచ్చాడు. అందరూ కలిసి శ్రీహరిని కీర్తించడం మొదలుపెట్టారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఆనందంతో నృత్యం చేశాయి. వారి సంకీర్తనములకు సంతసించిన శ్రీహరి వారికి ఏం కావాలో కోరుకోమన్నాడు. వారంతా ముక్త కంఠంతో శ్రీహరితో ఇలా అన్నారు: దేవా, మాకు ఒకే ఒక కోరిక ఉంది. దానిని నీవు తీర్చాలి. అదేమిటంటే, భవిష్యత్తులో ఎక్కడ భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే అక్కడికి నీవు తప్పకుండా రావాలి. ఇదే మేము నిన్ను కోరుకున్నది అని అడిగారు. దానికి శ్రీహరి సంతసించి అలాగే జరుగుతుంది అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తరువాత నారదుడు అక్కడికి వచ్చిన వారికి అందరికీ సాష్టాంగ ప్రణామం చేశాడు. తర్వాత ఎవరి లోకములకు వారు వెళ్ళిపోయారు. సౌనకాది మహామునులారా, సుఖయోగేంద్రుడు భాగవత పురాణంలో భక్తిని, జ్ఞాన వైరాగ్యములను నిక్షిప్తం చేశాడు. ఆ కారణం చేత భాగవతము ఎవరు చదివితే వారి హృదయములలో భక్తి, జ్ఞాన వైరాగ్యములు ప్రవేశిస్తాయి, సంసార సాగరం నుండి విముక్తి పొందుతారు అని సూతి సౌనకాది మహామునులకు భాగవత మహాత్మ్యమును వివరించాడు. అప్పుడు సౌనకుడు ఇలా అడిగాడు: తమరు చెప్పిన ప్రకారము ఈ భాగవత పురాణము సుఖమహర్షి, పరీక్షిత్ మహారాజుకు, సనకాదులు, నారదులు మొదలగు మహామునులకు, గోకర్ణుడు, దుందుమారి మొదలగు భక్తులకు వినిపించాడు అని చెప్పారు కదా. దీనిని ఏ సమయంలో వినిపించారో చెప్పగలరా అని అడిగాడు. దానికి సూతి ఇలా సమాధానం చెప్పాడు: బ్రాహ్మణోత్తములారా, శ్రీకృష్ణ భగవానుడు తన అవతారమును పరిసమాప్తి చేసి వైకుంఠమునకు వెళ్ళిన తర్వాత కలియుగము ప్రవేశించింది. తర్వాత 30 సంవత్సరములకు భాద్రపద శుద్ధ నవమి నాడు శుకుడు భాగవత కథను పరీక్షిత్తుకు వినిపించడం మొదలుపెట్టాడు. తర్వాత కలియుగంలో 200 సంవత్సరములు గడిచాయి. ఆషాఢ శుద్ధ నవమి నాడు గోకర్ణుడు ఈ కథను దుందుమారికి వినిపించాడు. తర్వాత 30 సంవత్సరముల తర్వాత కార్తీక శుద్ధ నవమి నుండి సనకాదులు, నారదునికి మొదలగు భాగవతములకు ఈ కథను చెప్పడం మొదలుపెట్టారు. ఈ విధంగా భాగవత కథ కలియుగంలో వ్యాప్తి చెందింది. ఈ కలియుగంలో భాగవత కథ ప్రాపంచిక విషయముల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. మీరందరూ ఎల్లప్పుడూ భాగవత కథామృతాన్ని
సాగుతూ ఉండండి. ఎక్కడ భాగవత కథను చదువుతారో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఈ కథ సకల పాపములు నాశనం చేస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది, మానవులలో భక్తి జ్ఞాన వైరాగ్యములను కలుగజేస్తుంది. భాగవత శ్రవణం ముందు ఇతర గ్రంథములు తీర్థ సేవనములు ఎందుకు పనికిరావు. ఒకసారి యమధర్మరాజు తన భటులతో ఇలా అన్నాడు, మీరు ఎవరి వద్దకన్నా వెళ్ళండి, కానీ భాగవతము చదువుతున్న చోటికి భాగవతము వింటున్న వారి వద్దకు వెళ్ళకండి. మనం పాపులను మాత్రమే శిక్షించాలి, కానీ భాగవతము వినేవారిని కాదు అని అన్నాడట. దీనిని బట్టి భాగవత మహత్యము ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓ మహామునులారా, బ్రాహ్మణోత్తములారా, మీరు కూడా ఎల్లప్పుడూ భాగవత కథను గానం చేయండి, వినండి, తరించండి. ఇతర కథల జోలికి వెళ్ళకండి. ఈ కథామృతం చెవిలో పడితే చాలు, ముక్తి దానంతటా అదే కలుగుతుంది. దీనికి సాక్షి పరీక్షిత్ మహారాజే. ఈ భాగవతము సర్వశాస్త్ర సిద్ధాంతముల సారము. ఇంతకంటే పవిత్ర గ్రంథం మరొకటి లేదు. అందువలన మీరందరూ నిరంతరము భాగవత కథను పఠించండి. నియమంగా ఈ భాగవత కథను భక్తితో విన్నవాడు, నిర్మలమైన అంతఃకరణతో ఇతరులకు చెప్పువాడు అధికమైన ఫలములను పొందుతారు. వీరికి 3 లోకములలో పొందగలిగేది అంటే వేరే ఏది ఉండదు అని సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు భాగవత మహాత్మ్యము గురించి